హలో ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము. అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద నెంబర్కి అయితే కాల్ చేయండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఈరోజు అయితే మనకు ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. ఈ ప్లాట్ నెంబర్ వచ్చేసి 502A. ఇది వచ్చేసి నారపల్లి లొకేషన్, దివ్యనగర్లో ఉంటుంది. మనకు ప్లాట్ ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ రెండు గైల మధ్యలో ఉన్నది ప్లాటు. ఇది మొత్తం సైజ్ వచ్చేసి 178 గజాలు. దీని డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ ఏమో 26.5, లోపలికి ఏమో 60 ఉంటుంది. మొత్తం 178 గజాలు. చుట్టూ ఇండ్లే ఉన్నాయి. ఇప్పుడు రెడీ టు మనం ఇల్లు కూడా కట్టుకోవచ్చు. అక్కడ మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఈ ప్లాటు. ఇది సౌత్ ఫేస్ ప్లాటు. ఇది వరంగల్ హైవేకి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఎల్ఆర్ఎస్ టోకెన్ మాత్రమే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 19,000 చెప్తున్నారు, నెగోషియబుల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఏదో ఒక రోజు మీరు ఉన్న బడ్జెట్లో కూడా ఖచ్చితంగా మన దాంట్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్షన్ కింద మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా గ్రూప్లో అయితే పోస్టులు అయితే వేయడం జరుగుతుంది. ఇది సౌత్ ఫేస్ ప్లాట్, మొత్తం 178 గజాలు. డైమెన్షన్స్ వచ్చేసి 26.5, లోపలికి 60 ఉంటుంది. ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి. మనకు ప్లాట్ ముందు 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించి మా నెంబర్కి అయితే కాల్ చేయండి. మనకు దీని ప్రైస్ వచ్చేసి 19,000 అయితే చెప్తున్నారు, నెగోషియబుల్. దీనికి ఎల్ఆర్ఎస్ టోకెన్ మాత్రమే ఉంది. ఇది వరంగల్ హైవేకి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ మాత్రమే. దివ్యనగర్ లొకేషన్ వచ్చేసి నారపల్లి. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.